సూపర్ స్టార్ మహేష్ బాబు అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఒక్కడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు లాంటి చిత్రాలు మహేష్ కెరీర్ గ్రాఫ్ ని పెంచుతూ వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు తన చిత్రాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నుంచి ఫ్యాన్స్ ఎక్కువగా మాస్ చిత్రాలు కోరుకుంటారని మహేష్ బాబు తెలిపారు. అయితే కొన్నిసార్లు క్లాస్ టచ్ ఉన్న చిత్రాలు కూడా చేయాల్సి వస్తోంది. శ్రీమంతుడు కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం ప్రేక్షక అభిమానులు బాగా ఆదరించారు. నా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ లో ఒకటి ఆ చిత్రం అని మహేష్ బాబు తెలిపారు. ఆ తర్వాత మహర్షి, భరత్ అనే నేను లాంటి కంప్లీట్ క్లాస్ మూవీ చేశాను. అయితే ఫ్యాన్స్ మాత్రం పక్కా మాస్ చిత్రాన్ని నా నుంచి చాలా కాలంగా మిస్ అవుతూ వచ్చారు. వాళ్ళ కోరిక సరిలేరు నీకెవ్వరి చిత్రంతో తీరిందని మహేష్ బాబు తెలిపారు. అయితే తాను ఎంత పెద్ద సూపర్ హిట్ చిత్రంలో నటించినప్పటికీ ఆ సినిమాలని ఎగ్జైట్ అవుతూ చూడలేను. ఎందుకంటే నటించింది నేనే కాబట్టి మళ్ళీ ఆ చిత్రాన్ని నేనే చూడాలంటే ఆసక్తి ఉండదని మహేష్ బాబు తెలిపారు. ఫ్యాన్స్ కి నచ్చితే చాలు అనుకుంటా, కానీ సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని ఇంట్లో హోమ్ థియేటర్లో చూశా. ఈ చిత్రంలో సెకండ్ హాఫ్ లో సూపర్ స్టార్ కృష్ణ, అల్లూరి సీతారామరాజు చిత్ర రెఫరెన్స్ తో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ చూడగానే నాకు గూస్ బంప్స్ ఆగలేదు అని మహేష్ బాబు తెలిపారు. ఎంటైర్ కెరీర్ లో తనకి గూస్ బంప్స్ తెప్పించిన సన్నివేశం అదే అని మహేష్ బాబు అన్నారు. కానీ నాన్నగారి అల్లూరి సీతారామరాజు చిత్రం కానీ ఇతర హిట్ చిత్రాలను కానీ రీమేక్ చేసే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని మహేష్ బాబు తేల్చేశారు. అవి క్లాసిక్స్, వాటిని అలాగే ఉంచాలని అన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రానికి రెడీ అవుతున్నారు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో హాలీవుడ్ స్థాయిలో భారీ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి కూడా విదితమే.